ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా రథం నడుపుతున్నావు. కానీ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించు జుమి, నిన్ను చంపేస్తుందిరా 8వ గర్భం అంది. ఇప్పటి వరకు కంసుడు పరమ ప్రేమతో ఉన్నాడు. ఈ మాట వినపడింది ఆకాశంలోంచి. వినపడగానే రథాన్ని ఆపాడు, కిందకి దిగాడు. అంతే, కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడ్డాయి. అపారమైన కోపం వచ్చేసింది. కందగడ్డైపోయింది మొహం, బుగ్గలు కదిలిపోతున్నాయి, దవడలు ఊగిపోతున్నాయి, పెదవులు కదిలిపోతున్నాయి. తన ఎడమ చేత్తో చెల్లెలి యొక్క కొప్పు పట్టుకుని రథంలోంచి కిందకి లాగేశాడు. లాగేసి కరవాలాన్ని కవచంలోంచి పైకి తీసి కత్తిని డాల్లోంచి ఒక్కసారి ఆవిడ్ని నరికేయడానికని సిద్ధపడుతున్నాడు. ఆ సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఆలోచించుకోవడానికి సమయం లేదు, ఏం మాట్లాడాలి. వసుదేవుడు మాట్లాడాలి. ఇది చాలా గమ్మత్తైనటువంటి సన్నివేశం. ఇలా ఉంటుంది అని కూడా ఎవరు ఊహించరు. రథం నడుపుతున్నవాడు బావమరిది తన చెల్లెల్నే చంపేస్తాడు లాగేశని గాని అశరీరవాణి పలుకుతుందని గాని వసుదేవుడు కలకంటాడండి. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాలి అంటే, ఇలాంటప్పుడు కూడా ఏమీ కంగారు పడకుండా, ధర్మం తప్పకుండా, చాలా పెద్ద మనిషిగా తానప్పుడు మాట్లాడినటువంటి మాట తాను తప్పలేనటువంటి మాట అయ్యేటట్టుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. లేనివాడు మాట్లాడలేడు. అలాగా ఏ రకంగా ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకున్నా ఈశ్వరుణ్ణే చేడుతాం. పసిపిల్లవాడు తెలియక దీపాన్ని ముట్టుకున్నాడు, చెయ్యి కాలుతుంది. మధ్య వయస్కుడు ముట్టుకున్నాడు, చెయ్యి కాలుతుంది. పరమవృద్ధుడు ముట్టుకున్నాడు, కాలుతుంది. జ్ఞాని ముట్టుకున్నాడు, కాలుతుంది. ఎవరు ముట్టుకున్నా కాల్చడం దీపం యొక్క స్వభావం. ఏ భావనతో ముట్టుకోండి, అయ్యో దీపం ఎంత బాగుందో అని వేలు పెట్టినా కాలుతుంది. మీరు పరాకుగా ఉండి ముట్టుకున్నా కాలుతుంది. కాల్చడం దాని స్వభావం. అలాగే ఉద్ధరించడం ఈశ్వరుడు యొక్క స్వభావం. అందుకని మనస్సుని ప్రయత్నపూర్వకంగా లౌకికమైనటువంటి అనుబంధాలలోంచి ఈశ్వరుడి వైపుకి తిప్పి పెట్టారనుకోండి. తిప్పి పెట్టడం అంటే చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది ప్రపంచంలో. మనస్సుని తిప్పి ఈశ్వరుడు యందు పెట్టడం అంటే సంసారాన్ని వదిలిపెట్టేయడం అండి అని. అలా ఏం ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే, మీ ఇంట్లో 8 పంపులు ఉంటాయి. సింకులో ఒక పంపు ఉంటుంది, వాష్ బేసిన్లో ఒక పంపు ఉంటుంది, స్నానం చేసేటప్పుడు బాత్రూంలో ఒక పంపు ఉంటుంది. సెల్ ఫోన్స్ కట్టేయండి సార్. ఆ తర్వాత మీరు సెల్ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడితే 100 మందికి డిస్టర్బెన్స్ ఉంటుంది భాగవతంలో. భాగవతానికి సెల్ ఫోన్ అవసరమా? అంత సెల్ ఫోన్ మీకు వస్తుంది అనుకుంటే బయట నుంచోండి వెళ్ళి. కాబట్టి ఎక్కడో సింక్లో ఓ పంపు ఉంటుంది, వాష్ బేసిన్లో ఓ పంపు ఉంటుంది, బాత్రూంలో ఓ పంపు ఉంటుంది. ఇన్ని పంపుల్లోనూ నీళ్లు రాలేదనుకోండి, రాకపోతే ప్రతి పంపు గొట్టంలోనూ నీళ్లు పోయిరు. పైన ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోకి నీళ్లు వస్తాయి. అలాగే మీరు ఎన్ని రకాలైన అనుబంధాలతోనైనా సంసారంలో ఉండొచ్చు. శాస్త్రం ఏం చెప్తుందంటే, భార్యతో ఉంటాడు సంసారంలో, పరమ ప్రీతితో భార్య యందు సంతోషంగా ఉండొచ్చు. ఎన్ని మాటలు మీరు భార్యని ముద్దుగా చూసినా ఒక మాట మర్చిపోకూడదు, లక్ష్మీదేవి అనుగ్రహంతో నాకు ఇటువంటి ఇల్లాలు దొరికింది అనుకుంటూ ఉండాలి. ఈ భావన మనస్సులో పెట్టుకుని మీరు ఎంతగా సంతోషంగా కదలండి. ఇదంతా అమ్మవారి అనుగ్రహం, నాకు ఇంత చక్కటి భార్య, ఇంత ప్రేమ కలిగిన భార్య, నా వంశాన్ని పెంచిన భార్య అని మీరు మనసులో అనుకుంటూ, ఇదంతా అమ్మవారి అనుగ్రహం అనుకుంటూ భార్యతో ఉండండి. ఏ దోషం ఉండదు. నా బిడ్డడికి ఓ మంచి సీట్ వచ్చింది, ఈశ్వరానుగ్రహం. ఆయన మేధస్సుని ఇచ్చాడు, చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, వాడు చక్కగా చదువుకుంటున్నాడు, వృద్ధిలోకి వస్తున్నాడు. ఇది ఈశ్వరానుగ్రహం. మీరు ఒక మంచి మధుర పదార్థం తిన్నారు, ఈ మధుర పదార్థం చాలా మంది తినలేరు, కానీ తినగలిగే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు ఇచ్చాడు. ఏది చేసినా ఈశ్వరుడితో అనుసంధానం చేసుకుంటూ ఉండడం. ఈ చేసుకోవడం వస్తే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నింపుకుని అన్ని పంపుల్లోంచి నీళ్లు పొందడంతో సమానం అవుతుంది. కాబట్టి ఇందులో ఏ ప్రేమ భావన చేత మంచిది, మిగిలినవి కూడా మంచివే, నేను కాదన్నాను, అది కూడా ఈశ్వరుణ్ణి చేరుస్తాయి. కానీ ప్రతి క్షణం నరకమే. ఈశ్వరుడితో శత్రుత్వం పెట్టుకుని కూడా ఈశ్వరుణ్ణి పొందిన వాళ్ళు ఉన్నారు. హిరణ్యకశిపుడు పొందాడు. కానీ భగవంతుడితో శత్రుత్వం పెట్టుకుని బతికినటువంటి బ్రతుకు 10 మంది చేత అసహ్యింపబడుతుంది.
అలా బ్రతకకూడదు. ఈశ్వరుడు యందు ప్రేమతో బ్రతికిన బ్రతుకు 10 మంది చేత ఆదరింపబడుతుంది, మంచి సద్బుద్ధినిస్తుంది, ఇహమునందు మంచి నడువడినిస్తుంది, పరమునందు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కటాక్షించి ఆయన యొక్క పాదములు చేరుకునేటటువంటి అదృష్టాన్ని కటాక్షిస్తుంది. కాబట్టి సాత్వికమైనటువంటి భక్తి అన్నిటిలోకి చాలా గొప్ప భక్తి. ఈ భక్తితో ఉండడానికి, ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి మీకు ఒక ఆలంబనం కావాలి. మీరు ఏమీ వినకుండా, అసలు భగవత్ స్వరూపం గురించి ఏమీ తెలియకుండా భగవంతుణ్ణి పట్టుకో అని మీరు మనస్సును అన్నారనుకోండి, అది ఎలా పట్టుకుంటుంది? పట్టుకోదు. మీకు లోపల అది బాగా పట్టుకోవాలంటే అందరికన్నా బాగా సులభుడై రావాలి పరమాత్మ. లేకపోతే ఆయనకి ఏమి కర్మండి? ఒక పసిపిల్లవాళ్లే పుట్టి పశువుల వెంట పరిగెత్తి, ఆవుల వెంట పరిగెత్తి, దూడల వెంట పరిగెత్తి చోరలీల చేసి ఎందుకన్ని లీలలు చేశాడు అంటే, ఈ లీలలు చేయడం వెనకాతల అంతరార్థం ఏమిటంటే, మీకు దాని లోపల ఉన్న రహస్యం అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. కనీసం బాహ్యంలో ఆ కథ మనస్సుని పట్టుకుందనుకోండి, పట్టుకుంటే మనస్సు అస్తమానం తరచి 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 దాని గురించి ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు పట్టుకున్న వస్తువు దేన్ని పట్టుకుంది? కృష్ణుడిని పట్టుకుంది. రసో వై సహా అని పేరు ఆయనకి. కాబట్టి అది ఏ ఫలితాన్ని ఇస్తుంది? ఈశ్వరుడి దగ్గరికి చేరుస్తుంది. మనస్సుకి అపారమైనటువంటి తృప్తిని, ప్రశాంతతని కల్పిస్తుంది. కాబట్టి దశమస్కంధం భాగవతంలో ఆయువు పట్టు అనడానికి కారణం, భాగవతంలో దశమస్కంధంలోకి వచ్చేటప్పటికే కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని, లీలల్ని విశేషమైనటువంటి వర్ణన చేశారు వ్యాస భగవానుడు. ఆంధ్రీకరించి పోతన గారు మనకు ఉపకారం చేశారు. నవమస్కంధంలో ఒక గమ్మత్తు చేశారు. నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు. దశమస్కంధాన్ని ప్రారంభం చేసే ముందు నవమస్కంధంలో రామాయణం చెప్పారు వ్యాసుల వారు కానీ, పోతన గారు కానీ. నవమస్కంధంలో ఎక్కువ భాగం యథార్థానికి రామచంద్ర ప్రభువు యొక్క సంకీర్తనమే. కానీ నేను దాన్ని అంత విపులంగా మళ్ళీ ఎందుకు స్వీకరించలేదంటే, ఇతపూర్వం మనం అందరం ఇక్కడ రామాయణం చెప్పుకుని ఉన్నాం కాబట్టి ఆ రామాయణం చెప్పుకున్నటువంటి ఫలితాన్ని, ఆ రామాయణం చెప్పుకున్నటువంటి పరిస్థితిని భాగవతాంతర్గతం చేసి తీరుతాడు రామచంద్రమూర్తి. ఆయన కృపాకటాక్షములు ఉన్నవాడు కాబట్టి మనం ఇంకొక స్కంధం వైపుకి నడవడానికి అవకాశం ఉంటుంది అని రామాయణంలో నవమస్కంధంలో ఉన్న రామాయణాన్ని పక్కన పెట్టడం జరిగింది. అంత మాత్రం చేత నేను దానిని విడిచిపెట్టినట్లు కాదు. అందుకని నేను ఒక 4 వాక్యములలో రామాయణాన్ని పూర్తి చేసేసాను అనుకోండి. పూర్తి చేసేస్తే నేను నవమస్కంధంలో రామాయణం చెప్పేసినట్టే కదా. ఇక్ష్వాకు వంశమునందు జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే సంతానము కలగడానికి ప్రతిబంధకమైనటువంటి పాపము పరిహరింపబడి యజ్ఞపురుషుని యొక్క అనుగ్రహము చేత లభించిన పాయస పాత్రలోని పాయసాన్ని తన 3 ధర్మపత్నులైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకి పంచి ఇస్తే పుట్టినటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలబడేటటువంటి 4 కుమారుల యందు మహాధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనం కోసమని తాను వివాహం చేసుకున్న సీతమ్మ తల్లితో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠితుడిని చేయడం కోసం 14 సంవత్సరముల అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసి, మారీచాది రాక్షసుల యొక్క పీచమణచి, విశ్వామిత్ర యాగ సంరక్షణం బాలకాండలో చేసి, అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో ఆ కబంధ వధ జరిగిన తరువాత సుగ్రీవుని యొక్క జాడ తెలుసుకుని సుగ్రీవుడితో మైత్రి చేసి వాలిని సంహరించి హనుమ యొక్క సహాయం చేత 100 యోజనముల సముద్రమునకు ఆవల దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకా పట్టణంలో రావణాసురుని యొక్క ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మ తల్లి యొక్క జాడ హనుమ ద్వారా తెలుసుకుని సముద్రమునకు సేతువు కట్టి ఆవలి ఒడ్డుకు చేరి రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి తిరిగి సీతమ్మ తల్లిని తాను పొంది 11,000 సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి రామరాజ్యమని పేరు తెచ్చి ఎన్నో అశ్వమేధ యాగములు, వాజపేయములు, పౌండరీకములు మొదలైనటువంటి యాగములు చేసి మనిషి ఎలా ప్రవర్తించాలనేటటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి కొలమానమును ఏర్పాటు చేసినటువంటి విశేషమైనటువంటి అవతారము రామావతారము. ఆ అవతారమే, ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమే పోతన గారి యందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడినది. ఆ రాముడే కృష్ణ కథ చెప్పించాడు. రాముడు కృష్ణుడు అని ఇద్దరు లేరు కనుక. కాబట్టి నేను నవమస్కంధంలో రామాయణం చెప్పినట్టే కదా. ఎందుచేత అంటే అలాగని రామాయణం విడిచిపెట్టడం ఇష్టం లేదు కాబట్టి రామాయణాన్ని స్పృశించినట్లే ప్రధాన ఘట్టాలు.
ఇప్పుడు నేను దశమస్కంధంలోకి వెళ్ళడానికి తలుపు తెరుచుకున్నట్లు కదా. దశమస్కంధాన్ని ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్తారు. పూర్వకాలంలో గోరూపాన్ని స్వీకరించి భూమి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. మహానుభావ, భూలోకంలో ఎందరో రాజులు భూమిపతులమనేటటువంటి పేరు పెట్టుకుని పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి వారి యొక్క మదం అణచడానికి, భూమి యొక్క భారమును తగ్గించడానికి, భూభారం అంటే మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, అది కేవలము తక్కెట్లో వేసి తూచేటటువంటి కొలత కాదు. ఎన్ని ప్రాణులున్నా భూమికి ఎప్పుడూ బరువు కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎవ్వరూ బరువు కానట్టే. కానీ భూమి ఎప్పుడు బరువుగా బాధపడుతుంది అంటే ధర్మము తప్పి ప్రవర్తించేటటువంటి మనుష్యులను చూసి భూమి భారంగా బాధపడుతుంది. అందుకని సృష్టి చేసిన బ్రహ్మగారిని అడిగింది. వీళ్ళందరినీ సృష్టి చేసిన వాడు ఆయనే కదా. ఇంతమంది అధర్మాత్ములు ఇవాళ భూమి మీద తిరుగుతున్నారు, ఎలా నాకు భారం తగ్గడం అని అడిగింది. భారం తగ్గించడం, ఉన్నది నిలబెట్టడం స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం. కాబట్టి నువ్వైనా నేనైనా ఆయన్ని ప్రార్థన చెయ్యాలని ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు ధ్యానమగ్నుడై పురుష సూక్తంతో స్వామివారిని ఉపాసన చేశారు. ఆ ధ్యానమునందు ఆయనకు ఒక వాణి వినపడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నాడు, ఇటువంటి మహానుభావుడండి నిజంగా చతుర్ముఖ బ్రహ్మ. ఆయన అన్నాడు, భూమి నువ్వేం బెంగ పెట్టుకోకు, స్వామి తొందరలో కృష్ణావతారాన్ని స్వీకరిస్తున్నారు. ఆ అవతారం స్వీకరించింది మొదలదొక చిత్రమైన అవతారం. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవిచను బాలు త్రావిచంపి, కళ్ళింకా సరిగ్గా తెరవడం రానటువంటి పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షస సంహారం ప్రారంభం చేసేస్తాడు. కాబట్టి ఎందరో రాక్షసులు, ఎందరో దుర్మార్గులు మరణిస్తారు, నీకు భారం తగ్గుతుంది. కానీ స్వామి ఆదేశం ఇచ్చారు, దేవతలు సురకాంతలు తమ తమ అంశలతో భూమి మీద జన్మించమని. ఆయన యదుకులంలో జన్మించపోతున్నారు. యాదవుడిగా పశువులను కాసేటటువంటి వాడిగా జన్మించపోతున్నాడు. జగదాచార్యుడుగా లోకమునకు జ్ఞానమిస్తాడు అని చెబితే భూకాంత పరమ సంతోషాన్ని పొందినటువంటిదై తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ యొక్క ఆగమనము కోసమని నిరీక్షణ చేస్తాను. ఈలోగా భూమి యందు యదువంశమునకు చెందినటువంటి శూరసేనుడు అనబడేటటువంటి ఒక రాజు మధురా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. భోజవంశమునకు చెందినటువంటి వారు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక ఆయన పేరు ఉగ్రసేనుడు, ఒక ఆయన పేరు దేవకుడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో దేవకుని యొక్క కుమార్తె దేవకి, ఉగ్రసేనుని యొక్క కుమారుడు కంసుడు. కాబట్టి అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని యొక్క చెల్లెలు దేవకీదేవి. ఈ దేవకీదేవిని శూరసేనుని యొక్క కుమారుడైన వసుదేవునికిచ్చి వివాహం చేశారు. ఇక్కడే ప్రారంభం అవుతుంది. దశమస్కంధం ఉపనిషత్ రహస్యం. కాబట్టి దశమస్కంధం ప్రారంభంలోనే 1,00,000 టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఆ ప్రశ్న లోపల కాని వీడింది అనుకోండి, విద్యతే హృదయ గ్రంథి విడిపోయినట్టు. కాబట్టి అది చాలా పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం, కృష్ణ జననం. కాబట్టి మీరందరూ కూడా ప్రశాంత చిత్తులై వినే ప్రయత్నం చేయండి. ఈ దేవకీ వసుదేవులకి వివాహం జరిగిన తరువాత కొన్ని వందల గుర్రాల్ని, బంగారు ఆభరణములతో అలంకరింపబడినటువంటి ఏనుగుల్ని, కొన్ని వేల రథముల నిండా బంగారాన్ని, కొన్ని వందల మంది దాసీజనాన్ని ఏర్పాటు చేసి మహానుభావుడైనటువంటి దేవకుడు తన కుమార్తెని అత్తవారింటికి పంపుతున్నాడు. పంపుతుంటే కొన్ని వేల రథములు అనుసరించి వెడుతున్నాయి రాజమార్గంలో. ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది రథం. ఈ సమయంలో ఆ రథాన్ని చోదనం చెయ్యడానికి ఒక సారథి ఉంటాడు. ఎవరికో ఒకరికి ఆ బాధ్యత అప్పచెప్తారు కదా. సాధారణంగా రాజులు ఆ రథాన్ని నడపరు. ఇలాంటి సమయంలో కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు. ఆయనకి చెల్లెలంటే మహాప్రేమ, మీరు మర్చిపోకూడదు ఆ విషయాన్ని. ఆవిడ అన్నదమ్ముడి యొక్క, తన తండ్రి గారి యొక్క సోదరుని కుమార్తె అయినా చాలా ప్రేమ దేవకీదేవి అంటే. కాబట్టి ఆయన రథాన్ని నడపడానికి సిద్ధపడ్డాడు. కానీ కంసుడి ప్రేమ చాలా గమ్మత్తుగా ఉంటుంది, మన ప్రేమలాగే ఉంటుంది. అది కూడా కిందటి ఏడాది కనపడినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి, నా ప్రాణం అంటాడు. వచ్చే ఏడాది కనపడి మీ బెస్ట్ ఫ్రెండ్ ఏడండి అంటే అబ్బాయి తెలుసుకోలేకపోయానండి,
వాడికి నాకు ఇప్పుడు మాటలు లేవండి అంటే అలా ఉంటుంది. స్నేహం చిరకాలం వర్ధిల్లేటట్టుగా చెయ్యాలి తప్ప ఇవాళ స్నేహం చేసి రేపు వదలకూడదు. అందుకే స్నేహం నిలబెట్టుకోవడం వశిధారావ్రతం. అందుకే ఎక్కువ మందితో స్నేహం ఉండకూడదు. తనకి సరిపోయే వారితోనే స్నేహం చెయ్యాలి. దానికి వయసు అడ్డు రాదు. అలా స్నేహం చేసింది జీవితాంతము నిలబడిపోవాలి. ఆ స్నేహాలు అంత పవిత్రం కావాలి. అంతేకాని ఇవాళ స్నేహం చేసి రేపు విడాకులు ఇచ్చుకోకూడదు. స్నేహానికి అంత అందంగా ఉండాలి స్నేహం అన్నది. సరే, అందుచేత ఈ కంసుడు రథాన్ని నడుపుతాను అని బయలుదేరాడు. చాలా సంతోషించారు. ఎందుచేత ఆయన ఉగ్రసేనుని యొక్క కుమారుడు, ఆయనకి నడపవలసిన అవసరం ఏం లేదు. కానీ తానే చెల్లెల్ని అత్తవారింటికి దింపుతానని బయలుదేరి పగ్గములు పట్టుకున్నాడు. ఆ గుర్రాలను నడుపుతున్నాడు. వెనక దేవకీ వసుదేవులు కూర్చున్నారు. ఈ రథం వెళ్ళిపోతోంది. మీరు ఇప్పుడు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను తరచూ సభలో ఉండేవారికి వచ్చేటటువంటి సందేహాలు నేనే వేసుకుని అడుగుతుంటాను ప్రశ్నలు. ఇప్పుడు ఎవ్వరూ ఏమీ అనలేదనుకోండి, కంసుడు ఏమైనా చేస్తాడా? ఏమీ చెయ్యడు. అత్తవారింటికి దింపేస్తాడు దేవకీదేవి. పోని ఎవరైనా వచ్చి గూఢచారులు కానీ ఋషులు కానీ నమ్మదగిన విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఏమైనా చెప్పారా? ఎవ్వరూ పలకలేదు. అశరీరవాణి పలికినది అన్నారు. అశరీరవాణి అంటే ఇది చాలా గమ్మత్తైన మాట. శరీరము ఉంటే వాణి ఉంటుంది. వాణి ఉన్నది అంటే అది శరీరములోంచి వస్తోందని గుర్తు. అంతే కదండి. ఇప్పుడు కనీసంలో కనీసం మీకు ఎదురుగుండా నామరూపాలతో ఏదో ఉండాలి. ఓ చప్పుడు వినపడింది, తలుపు చప్పుడు అయిందంటారు. అసలు తలుపే లేదనుకోండి, చప్పుడు వస్తుంది, తలుపు చప్పుడు రాదు. ఏదో మాట వినపడింది అంటారు. అంటే ఏమిటండి దాని గుర్తు? ఎవరో మనుష్యుడు ఉన్నాడనే కదా దాని అర్థం. మనుష్యుడు లేకుండా మాట ఉంటుందా? ఉండదు. ఇక్కడ అంటున్నారు శరీరము లేదు, మాట వినపడుతోంది అంటున్నారు. అలా ఎలా కుదురుతుంది? శరీరం లేకుండా మాట వినపడడం ఏంటి? అదే సామాన్యమైన మాట కాదు. పోనీ అబ్బాయి రథాన్ని తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త అండి, రోడ్డు మీద గోతులు ఉన్నాయని చెప్పు తెలిసింది అనుకోండి, ఆ శరీరం అని ఫోన్లో చెప్తే చెప్పింది, లేకపోతే లేదు, ఏడు దాని గురించి పెద్ద విశేషం ఏందని వదిలేయచ్చు. అదేం సామాన్యమైన మాట చెప్పలేదు. ఆ శరీరం అని ఏమని పలికిందంటే, తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవైన రథము నడిపెది రుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించు సుమీ. తలోదరి అంటే పైకి కనపడనటువంటి కడుపున్నది. అంటే నాబోటిగాడి నుంచి ఉంటే కడుపు కనపడుతుంది. కొంతమందికి కడుపు కనపడదు, వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది. అలా వెనక్కి వెళ్ళిపోయి అసలు కడుపు ఉందా లేదా అని అనుమానం ఉన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళని తలోదరి అంటారు. అదో అందం. అలాంటి దానికి పోతన గారి విశేషణం చూడండి ఎంత అందంగా ఉంటుందో. అనువాదం అస్సలు కడుపు లేనట్టుగా శుష్కించిపోయిన కడుపులా కనపడుతోంది. ఈ కడుపులో 8 పుట్టబోతున్నారు. ఈ 8వ వాడు కంసుణ్ణి చంపబోతున్నాడు. ఎటువంటి కడుపు ఆ కడుపు? కానీ అసలు పైకే కనపట్టలేదు అది. తలోదరి. అందుకని తుష్టయ్య గుభగిని మెచ్చగా ఆవిడికే చక్కగా ఆవిడ కోరుకున్న ఆ వసుదేవుణ్ణి వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతోంది. ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా రథం నడుపుతున్నావు. కానీ శిష్టయ్య గుయీతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించు జుమీ. నిన్ను చంపేస్తుందిరా 8వ గర్భం అంది. ఇప్పటి వరకు కంసుడు పరమ ప్రేమతో ఉన్నాడు. ఈ మాట వినపడింది ఆకాశంలోంచి. వినపడగానే రథాన్ని ఆపాడు, కిందకి దిగాడు. అంతే, కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడ్డాయి. అపారమైన కోపం వచ్చేసింది. కందగడ్డైపోయింది మొహం. బుగ్గలు కదిలిపోతున్నాయి, దవడలు ఊగిపోతున్నాయి, పెదవులు కదిలిపోతున్నాయి. తన ఎడమ చేత్తో చెల్లెలి యొక్క కొప్పు పట్టుకుని రథంలోంచి కిందకి లాగేశాడు. లాగేసి కరవాలాన్ని కవచంలోంచి పైకి తీసి కత్తిని డాల్లోంచి ఒక్కసారి ఆవిడ్ని నరికేయడానికని సిద్ధపడుతున్నాడు. ఆ సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఆలోచించుకోవడానికి సమయం లేదు. ఏం మాట్లాడాలి? వసుదేవుడు మాట్లాడాలి. ఇది చాలా గమ్మత్తైనటువంటి సన్నివేశం. ఇలా ఉంటుంది అని కూడా ఎవరు ఊహించరు. రథం నడుపుతున్నవాడు బావమరిది తన చెల్లెల్నే చంపేస్తాడు లాగేశని గాని అశరీరవాణి పలుకుతుందని గాని వసుదేవుడు కలకంటాడండి. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాలి అంటే, ఇలాంటప్పుడు కూడా ఏమీ కంగారు పడకుండా, ధర్మం తప్పకుండా, చాలా పెద్ద మనిషిగా
తానప్పుడు మాట్లాడినటువంటి మాట తాను తప్పలేనటువంటి మాట అయ్యేటట్టుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. లేనివాడు మాట్లాడలేడు అలాగా. ఇలాంటి ప్రమాద స్థితిలో ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మనన చేయుటో మాడలు చీరలిచ్చుటో సారలిచ్చుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వేడెదన్ అన్నాడు. ముందు కంసుని యొక్క అనుగ్రహం కోసమని బతిమాలాడు. అన్నవు నీవు చెల్లెలికి మొట్టమొదటి మాట వేశాడు. ప్రపంచంలో పరమ పవిత్రమైనటువంటి సంబంధాల్లో అన్నా అనిపించుకున్నటువంటి రక్త సంబంధం ఒకటి. ఎందుచేత అంటే అన్నగా పుట్టిన వాడికి ఒక మర్యాద ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికుండాలని కోరుకోవాలి. బావమరిది బతకగోరుతాడు అని ప్రపంచంలో ఒక సామెత. ఏది పెట్టండి ఏది పెట్టకపోనివ్వండి, పుట్టింటికి ఆడపిల్ల వచ్చినప్పుడు అన్నగారు కనీసంలో కనీసం నీకు ఐశ్వర్యం ఉండి పెట్టడం ఇష్టం లేకపోతే అక్క చెల్లెలకి పెట్టక్కర్లేదండి శాస్త్రం. ఏమి చెయ్యాలి అంటే కనీసం ఆ ఉన్న పావుగంట నువ్వు మధురమైన మాటలు మాట్లాడాలి. అందుకే అక్క చెల్లెలు వరసతో ఎవరైనా అన్నగా ప్రేమించారనుకోండి, ఆ అక్క చెల్లెలి యొక్క అభ్యున్నతినే కోరాలి. కాబట్టి మధుర మంజుల భాషలను ఆదరించుటో నువ్వు అన్నవి కాబట్టి రథం తోలడానికి వచ్చావు. కాబట్టి నువ్వేం చెయ్యాలి? అక్కట మన్నన చేయుటో నీ చెల్లెల్ని సంతోషపెట్టాలి. చీరలు సారెలు మడలిచ్చుటో ఆవిడకో చీర పెట్టాలి, సారె పెట్టాలి, ఏమైనా బహుమానం ఇవ్వాలి. పోనివేమీ నువ్వు ఇవ్వద్దు. మధుర మంజుల భాషలను ఆదరించుటో చక్కటి మాటలు 4 మాట్లాడాలి. అమ్మా చెల్లెమ్మ చెల్లెలికి ఉన్న చాలా గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి? మరి అది ఆ కోమలత్వం స్త్రీకి ఈశ్వరుడు సహజంగా ఇచ్చాడేమో నాకు తెలీదు. ఒకటి, అమ్మా అన్న మాటకి పరవశం అయిపోతారు వాళ్ళు. 2, చెల్లెమ్మ అనండి, వాళ్ళు ఎంత భద్రత ఫీల్ అయిపోతారు. మీకు ఏ పరిచయం అక్కర్లేదు. రైల్లో ఎవరో కనపడ్డారనుకోండి, చెల్లెమ్మ ఒకసారి ఆ పుస్తకం చూడొచ్చా అన్నారనుకోండి, ఆవిడ చేతిలో ఉన్న పుస్తకం మీకు తోచక, అంతే వాళ్ళు ఎంత భద్రతగా సంతోషిస్తారో. పర్వాలేదు, మనకు హైదరాబాద్ వెళ్ళే వరకు అన్నయ్య దొరికాడు అనుకుంటారు. మరి ఏమిటో తెలీదు, వాళ్ళ మనస్సుల్లో అంత కోమలత్వం ఉంటుంది. దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వసుదేవుడు. అన్నవు నీవు చెల్లెలికి కనీసం మధుర మంజుల భాషలను ఆదరించుటో, మంచి మాటన్నా మాట్లాడద్దాయా? పోనీ చంపేస్తానంటున్నావు. దేనికి చంపేస్తానంటున్నావు? మిన్నుల మోతలే నిజము. ఎటువంటి ట్రాన్స్లేషనో చూడండి పోతన గారిది. మిన్నుల మోత అంటే గాలిమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం లేదుగా. గాలి మాటలు నమ్మి అక్క చెల్లెల్ని చంపేస్తావా? రేపు పొద్దున నేనేమంటుందయ్యా ప్రపంచం? భోజవంశంలో పుట్టాడు కంసుడు, అరివీర పరాక్రమం కలిగిన వాడు. ఓ చెల్లెల వల్ల 8వ గర్భానికి చచ్చిపోతావని వినపడింది ఎక్కడో గాలిమాట. ఇంకా పాదాల పారాణి ఆరని ఆడపిల్లని చంపేశాడు అని లోకం చెప్పుకుంటుంది. ఎంత మహాపాపం అయ్యా అది. అందుకని వధింపకుమన్నా, తొందరపడి చంపకు, సహింపుమన్నా ఓర్చుకో, వేడెదన్ నిన్ను అభ్యర్థిస్తున్నానయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అది మిన్నుల మోతో ఆధికారిక వాక్యమో నాకు అనవసరం. నేను చచ్చిపోతాను ఈవిడ కడుపున పుట్టిన 8వ పిల్లాడి వల్ల నాకు వినపడింది, నేను చంపేస్తానండి. ఇప్పుడు వసుదేవుడు అన్నాడు, ఏమిటో బావా చంపేస్తానంటున్నావు. నీ అదృష్టం కొద్దీ నీ చావుకో కారణం తెలిసింది. ఈ పిల్లకి పుట్టేటటువంటి 8వ కడుపున పుట్టేటటువంటి వాడు నిన్ను చంపుతాడు అని నీకు తెలిసింది. ఒకవేళ తెలియలేదు, లేదా నువ్వు ఈ పిల్లని చంపేశావు, నీకు చావు రాకుండా ఉంటుంది అని నాకు చెప్పు. ఇది అడిగాడు వసుదేవుడు. భాగవతం ప్రారంభం ఏ ప్రశ్నతో చూడండి. అందుకే పరీక్షిత్ అన్నాడు, ఇది విని నాకు చావు భయం పోయింది, కానీ నేను బతికున్నన్నాళ్ళు ఈ కథలు వినాలన్న కంగారుగా ఉంది, తొందరగా చెప్పే అయిపోతుందేమో భాగవతం నాకు బెంగగా ఉంది అన్నాడు. చూడండి పరీక్షిత్ ఏ స్థితిని పొందేశాడో. మరణ భయం పోయింది ఆయనకి. ఇంకొకడు మరణ భయం పొందుతున్నాడు కంసుడు. మరణ భయం పొందుతున్న వాడి కథ వింటూ మరణ భయాన్ని పోగొట్టుకుంటున్నాడు పరీక్షిత్.
మరణం అంటే ఏమిటి బావా నువ్వు మరణం వస్తుంది మరణం వస్తుందని విలవిల్లాడిపోతున్నావు కదా. నేను ఒక్క మాట చెప్పనా, చాలా తేలిగ్గా చెప్పేస్తాను నీకు మరణం అంటే ఏమిటో. ఇక్కడ పెద్ద భూమి ఉంటే కాస్త మట్టి తీసి ఇక్కడ ఎట్టుకుని పిల్లలకి చెయ్యి చాపి చిన్నప్పుడు ఏంటంటే ఇల్లు కడిగి ఏదో కాళ్ళు కడిగి చేతులు కడిగి ఆకేసి పప్పేసి అన్నమేసి అంటారు. అలా ఇందులో కాస్త మట్టి తీసి ఇందులో పెట్టి, ఇందులో నీళ్లు తీసి బ్రహ్మాండంలోంచి ఇందులో పెట్టి, ఇందులో ఆకాశం తీసి ఇందులో పెట్టి, ఇందులో వాయువు తీసి ఇందులో పెట్టి, ఇందులో అగ్ని తీసి ఇందులో పెట్టి, ఈ 5 కలిపి 5 కొంచెం సేపు నీళ్లలో బుడగలా తిరిగి ఆ తర్వాత బుడగ పగిలిపోయినట్టు ఇందులో ఉన్నటువంటి భూమి అందులోకి వెళ్ళిపోయి, ఇందులో ఉన్న అగ్ని అందులోకి వెళ్ళిపోతే అదే మరణం. ఏముందని పెద్ద విశేషం ఏముంది? అసలు లోపల ఉన్నది ఎప్పుడూ ఉంటుందని బయటికి వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎలా వెళ్ళిపోతోంది అంటే వసుదేవుడు అన్నాడు, ఆ వెళ్ళడం కూడా ఎలా పెడుతుందో తెలుసా? వెళ్ళిపోయే ముందే తాను మళ్ళీ పుట్టవలసినటువంటి జన్మని ఉపాధిని వెతికేసుకుంటుంది స్మరణ చేత. ఇది చాలా ముఖ్యమైన మాట, మీరు గుర్తుపట్టాలి. స్మరణ చేత. ఎందుకని? మనస్సుకి ఏదో అలవాటు అవుతుంది, సంస్కారం. అస్తమానం ఈశ్వరుడు గురించి వినడం అలవాటు అనుకోండి, భగవంతుడి గురించి చెప్పడం అలవాటు అనుకోండి, భాగవతం చదువుకోవడం అలవాటు అనుకోండి, వాడి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాడి సంస్కారం అక్కడే ఉంటుంది. కాబట్టి వాడు ఉత్తర జన్మలో ఏమవుతాడో తెలుసా అండి? ఒక మహాపండితుడికి కొడుగ్గా పుట్టి చిన్నతనం నుంచే అన్ని నేర్చేసుకుని పరవశించిపోయి ఈశ్వరుడు గురించి చెప్పుకుంటూ ఈశ్వరుడిలో కలిసిపోతాడు. ఒకడికి ఐశ్వర్యం మీద ఉండిపోయింది భ్రాంతి, మార్కండేయ పురాణం నిర్దాక్షిణ్యంగా చెప్పింది. వాడు ఏమవుతాడో తెలుసా అండి? పునర్జన్మ ఇచ్చే ముందు ఆఖరి ఆలోచనని బట్టిస్తాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం గురించి ఆలోచించిన వాడికి ఏమిస్తారో తెలుసా అండి? తల పగిలి చచ్చిపోవలసిన జన్మిస్తారు. అంటే తేలు కానీ, జిర్రి కానీ, పాము కానీ ఇలాంటివి పుట్టి మందసాల కింద చేరుతాయి. ఆ డబ్బులున్న చోటుకి వచ్చి చేరుతాయి. లేకపోతే ధాన్యం పోసిన అదేంటి పెద్ద పెద్ద కావుల్లా కడతారు, వాటి కింద కానీ చేరితే తనది పోతుందని బెంగ. ఎవడో వస్తాడు అక్కడికి, అమ్మో నాది పట్టుకుపోతాడేమో అని బయటికి వస్తాడు. కర్ర పెట్టి కొట్టి తల పగిలేట్టు కొడుతుంటారు. ప్రాణం తోకలోకి వెళ్ళిపోతూ అప్పుడు అనుకుంటాడు, ఈ మాత్రం దానికా ఇంత కష్టపడ్డాను, ఎవరికీ కనపడకుండా దాక్కుని తిరిగాను కొడుకులకి రక్షిద్దామని, తల పగల కొట్టించేశాడు కొడుకు అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉపాధిలోకి పోతాడు. ఎంత చిత్రమో చూడండి. తన భార్య పక్కన పడుకుని ఇంకొక స్త్రీ గురించి ఆలోచిస్తాడు, గోడ మీద బల్లిగా వస్తాడని చెప్పింది మార్కండేయ పురాణం. కాబట్టి ఏమవుతుంది అంటే ఒకడు ఈశ్వరుడు గురించి స్మరిస్తూ ఉంటాడు. వాడు ఉత్తర జన్మల్లో హాయిగా ఒక మహాపండితుడు కడుపున పుట్టి ఏ లోటు లేకుండా 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేటప్పటికి అపారమైన పాండితీ ప్రకర్షతో ఐశ్వర్యానికి లోటు లేకుండా 10 మందికి పెడుతూ తాను తింటూ భగవంతుడి గురించి చెప్పుకుంటూ సార్థకత పొంది ఈశ్వరుడిలోకి వెళ్ళిపోతాడు.